హాయ్ హలో నమస్తే, నేను పరమేష్ కృష్ణ. ఈరోజు మనము వన్ డే పెప్పర్ రిసార్ట్కి రావడం జరిగింది. మరి పెప్పర్ రిసార్ట్లో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో మనం చూసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ పరమేష్ కృష్ణ. ఇక చూసినట్టు దట్టమైనటువంటి మామిడి తోటలు అన్నీ కూడా కొన్ని ఎకరాస్లో మామిడి తోటలు అనేవి ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే కనబడుతున్నాయి కదా, చూడించండి, పైన చూపించండి. ఇది పెప్పర్ రిసార్ట్కి ఎంటర్ అయ్యేటువంటి గేట్ అనమాట. గేట్ని ఓపెన్ చేద్దాం. ఓకేనా, వెల్కమ్ టు పెప్పర్ రిసార్ట్. చూడగానే మనకి చక్కని పచ్చదనం, ఎక్కడ చూసినా పచ్చదనం అనేది కనబడుతుంది. చక్కని కుండీలలో ఎంత మంచిగా ఆర్గనైజేషన్ చేశారు చూడండి. ఎంట్రన్స్లో మనకి ముందరగా గౌతమ బుద్ధుడు విగ్రహంతో మనకి దర్శనమిస్తుంటారు. ఇంకా ఇటువైపు చూసినట్లయితే పిల్లలు ఆడుకోవడం కోసం ఉయ్యాల, పెద్దవాళ్ళు కూడా కూర్చొని ఊగొచ్చు. అలాగే ఇంకా చుట్టూ కూడా పిల్లలు సరదాగా ఆడుకోవడం కోసం ఉయ్యాల లాంటివన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాకి చూద్దాము. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. చిన్న చిన్న బర్త్డే ఈవెంట్స్ కానీ ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ గెట్ టుగెదర్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడ ప్లెజెంట్ వాతావరణం అనేది కనబడుతుంది. చుట్టూ పచ్చని పంటలు, అదేవిధంగా మామిడి తోటల మధ్య ఈ రిసార్ట్ అనేది మనకి ఉండింది. చూద్దాం, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. దాదాపు ఒక 30-40 మంది మంచిగా ఫ్యామిలీ 3-4 ఫ్యామిలీస్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రిసార్ట్లో. ఇక్కడ చూసినట్లయితే విజిటింగ్ కోసం అందరూ కూర్చోవడం కోసం కూడా ఇవన్నీ సిట్టింగ్ ఏరియా చేశారు. ఇలాగా చూడండి. ఇంకా వాష్రూమ్స్ ఉన్నాయి ఎంట్రన్స్లో అటు వెళ్ళే వాళ్ళకి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక చిన్న మినీ కిచెన్ అన్నమాట. ఇది ఒక మినీ కిచెన్. ఇందులో అన్నీ మనం ఇక్కడే ఓన్గా ఫుడ్ కుక్ చేసుకోవచ్చు. మనకి ఒకటి ఇన్స్టెంట్గా కూడా ఒకటి ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ ఉండింది. ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇక్కడ గ్యాస్ ఇవన్నీ అన్నీ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు పెప్పర్ రిసార్ట్ వాళ్ళు. ఇంకా మనం చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్, అదేవిధంగా కొన్ని సిట్టింగ్ ఏరియాస్, రెస్ట్ రూమ్స్, మనము రెస్ట్ తీసుకోవడం కోసం రూమ్స్ కూడా అన్నీ కూడా ఉన్నాయి. అది తర్వాత మనం నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాము. థ్యాంక్ యూ, కీప్ స్మైలింగ్.